ఏ దేవుడు పనేంటి? దేవుడు యొక్క కార్యం ఏంటి? దేవుడు ఈ భూమి మీద ఏం చేస్తున్నాడు అంటే చాలా స్పష్టంగా గ్రంథకర్త వివరించాడు. అనేకులైన కుమారులను మహిమకు తేవటము దేవుని పని. ఈ పనిని చెయ్యటానికే యేసుక్రీస్తు వచ్చాడు. ఈ పని చెయ్యటానికే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు భూమి మీద పనిచేస్తున్నాడు. అంటే తండ్రి దేవుడు ఏ పని అయితే నిశ్చయించాడో ఆ పనిని కొనసాగించేటువంటి బాధ్యత తన కుమారుడికి అలాగే పరిశుద్ధాత్మకి దేవుడు అప్పగించాడు. ఆ పని చేసేటువంటి విషయంలో యేసుక్రీస్తు వారు ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించాడు. అది చాలా ఉన్నతమైనటువంటిది. చాలా విషయాలు దాని దాగి ఉన్నాయి. అవి మనం మరోసారి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పాత్ర భూమి మీద ఎంతో గొప్పది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు పని చూస్తున్నాం ఇక్కడ. అంటే దేవుడు ఏ పని చేస్తున్నాడు అంటే దేవుని కొరకు కుమారులను మహిమలో తీసుకెళ్ళడానికి దేవుడి యొక్క కార్యాచరణ జరుగుతుంది. అంటే అనేకులైన కుమారులు మహిమకు తెచ్చుకోవడం ఆయన పని. ఈ భూమి మీద తన స్వరూపంలో తన పోలికలో సృష్టించినటువంటి మానవుడిని తన కుమారులుగా తయారు చేసుకోవటము, తన కుమారులుగా వారు జీవించేట్లుగా వారిని ప్రోత్సహించటము, వారు ఆత్మ సంబంధంగా దేవుని కొరకు వాళ్ళ జీవితాలు వారు త్యాగం చేయటము, ఇది ఈ పనిలో మిళితమై ఉంది. అనగా ప్రతి వ్యక్తి దేవుడు కుమారుడుగా ఉండాలని దేవుడు మానవుడిని సృష్టించాడు. ప్రతి వ్యక్తి దేవుడు కుమారుడే. అయితే పాపము చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయాడు. ప్రతి వ్యక్తిని దేవుడు తన మహిమను తెచ్చుకోవడానికే ఆయన కుమారులు అంగీకరించడానికే ఇష్టపడుతున్నాడు. కానీ పాపం వల్ల వచ్చు జీతం మరణం గనుక ఆ పాపము దేవుడి నుంచి మనిషిని దూరం చేసింది. ఎప్పుడైతే మానవుడు దేవుడి నుంచి దూరం అయ్యాడో పాపంలో కొనసాగటం మొదలుపెట్టాడు. ఈరోజు కూడా మనం ఆలోచన చేస్తే దేవునికి దూరం అవటం అనేది పాపానికి దగ్గర అవటము. నువ్వు దేవుని దూరం అవుతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు పాపం చేయడానికి ఇష్టపడుతున్నావు అని అర్థం. నువ్వు పాపం చేయటము దూరం అవుతుందంటే నీకు దేవుణ్ణి ఇష్టపడుతున్నావు, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అర్థం.